అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నిజంగా దేశ ప్రజలందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అసలు ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశాడో ఆ అబ్బాయి డాక్టర్ అంటున్నారు, మరి ఆ అబ్బాయికి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇలా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి అసలు మోటివ్ ఏంటి, ఎందుకు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు? గతంలో ఫరీదాబాద్లో దొరికిన 8 మంది అయితే దాంట్లో 3 డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లతో ఈ చనిపోయిన ఉమర్ అహ్మద్కి ఉన్న సంబంధం ఏంటి? ఆ ఫరీదాబాద్లో దొరికిన డాక్టర్ల దగ్గర రష్యన్ మేడ్ స్నైపర్ గన్లు, ఇంకా AK-47 గన్లు, అల్యూమినియం నైట్రేట్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, 2900 కేజీల విస్ఫోటనానికి సంబంధించిన భారీ ఎక్స్ప్లోజన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర కొన్ని మెటీరియల్స్ దొరికాయి. సో వీటన్నిటిని మనం సింక్ చేసుకుంటే అసలు ఉమర్ మహమ్మద్ ఎవరు? డాక్టర్ ఉమర్ అహ్మద్, మామూలు అహ్మద్ కాదు, డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎవరు అనేది ఇప్పుడు చాలామంది సెర్చ్ చేస్తున్నారు, అసలు ఉమర్ అహ్మద్ ఎవరు అని చెప్పి. సో ఒక్కసారి ఉమర్ అహ్మద్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. లాస్ట్ CCTV ఫుటేజ్ వీడియో. చూసారు కదా, ఇతని పేరే డాక్టర్ ఉమర్ అహ్మద్. ఉమర్ అహ్మద్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ CCTV దృశ్యాల ఆధారంగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న అతని పేరు ఉమర్ అహ్మద్. సో ఈ పేలుల్లో కీలక వ్యక్తి అని ఇప్పటికే పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడే ఆ వెహికల్ నడిపింది కూడా, ఏదైతే I-20 వెహికల్ ఉందో ఆ వెహికల్ నడిపింది కూడా అతనే. అండ్ ఎవరి ఉమర్ అహ్మద్? పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతడి తండ్రి GH నబీ భట్, తల్లి షమీమా బాను. అండ్ ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి దాదాపుగా 10 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు, అంటే రిటైర్మెంట్ అయ్యారు. అండ్ శ్రీనగర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉమర్ MBBS MD కూడా పూర్తి చేశాడు మెడిసిన్లో. అండ్ కొన్నాళ్ళు GMC అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పనిచేశాడు. సో సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావాజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడట. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు ఫరీదాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ వారితో ఉమర్కు కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అరెస్ట్ అయిన ఏదైతే ఆ ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్లు ఉన్నారో అవుట్ ఆఫ్ 8 మెంబర్స్లో 3 డాక్టర్లు, అండ్ దాంట్లో 2 మేల్ 1 ఫీమేల్. ఆ 2 మేల్లో డాక్టర్ ఆదిల్ ఒకడు. సో ఆ ఆదిల్కి కూడా ఉమర్ సన్నిహితుడట. సో అంటే మంచి బెస్ట్ ఫ్రెండ్ అండ్ జాన్ జిగిరి కూడా. గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేశారు. అండ్ వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు కూడా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఇప్పటికే. అండ్ ఇక తాజా పేలుడు నేపథ్యంలో ఉమర్ కుటుంబ సభ్యులను పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారు, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని. అండ్ అతడి సోదరులు ఏదైతే ఉమర్ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఉన్నారో జుహూర్, ఆషిక్ నబీలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి. అండ్ ఉమర్ శుక్రవారం, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి ఘటన కంటే 3 రోజుల ముందు లైబ్రరీలో నేను చదువుకోవడంలో బిజీగా ఉన్నాను, సో నాకు ఫోన్ చేయొద్దని కూడా వాళ్ళ అమ్మ పోలీస్ విచారణలో చెప్పింది. అండ్ పేలుడుకు కారణమైన కారులో ఒక వ్యక్తి శరీర భాగాలు కూడా అధికారులు గుర్తించారు. అవి ఉమర్వా లేదా ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకంటే బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ యొక్క బాడీ చల్లచెదరుగా పడిపోతూ ఉంటుంది. సో అది ఉమర్వా లేదా ఉమర్తో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా DNA నమూనాలను కూడా
వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తీస్తున్నారు. ఎందుకంటే కారులో ఉన్న డెడ్ బాడీ ఆ డిఎన్ఏ చూసి అండ్ వీళ్ళ తల్లిదండ్రుల డిఎన్ఏకి మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. అండ్ ఢిల్లీ పేలుడుతో ఉమర్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు ఇప్పటికే అనుమానిస్తున్నాయి. అండ్ వారు తారిక్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, ఉమర్ రషీద్గా ఇప్పటికే వీళ్ళంతా గుర్తించిన పరిస్థితి. అండ్ పర్టికులర్గా ఈ ఢిల్లీ పేలుల్లో డిటోనేటర్లు కూడా కంప్లీట్గా యూజ్ చేశారు. అండ్ వీటితో పాటు ఏదైతే నిందితులు ఉన్నారో అమోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అండ్ సోమవారం అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్లోని మాడ్యూల్తో ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న ఎవరైతే డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఉన్నాడో ఆయనకి సంబంధం ఉందని కూడా పోలీసులు ఇప్పటికే ఒక నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి. అండ్ పేలుడు జరిగిన హ్యూందాయ్ i20 కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద దాదాపుగా 3 గంటల పాటు ఉంది. సో ప్రమాదానికి కొంత సమయం ముందే అక్కడి నుంచి బయలుదేరినట్లు మనకి సీసీటీవీ ఫుటేజ్లో అధికారులు గుర్తించారు. అండ్ పేలుడుకు సంబంధించి సూచనల కోసం, అంటే పేల్చాలా వద్దా అనే ఒక డైరెక్షన్ కోసం అక్కడ ఎదురు చూసినట్లు కూడా, అంటే ఈ ఉమర్ అహ్మద్ ఎదురు చూశాడు. అండ్ ఉమర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి ఆ యొక్క ఏదైతే రెడ్ ఫోర్ట్ ఏరియా అయితే ఉందో దరియాగంజ్, పహర్గంజ్ ఆ యొక్క అంటే ఆ ప్రెమిసెస్లోని కొన్ని ఏరియాస్లోని అతిథి గృహాలు కావచ్చు, ఇంకా హోటల్ కావచ్చు, ఆ రిజిస్టర్లను, ఎంట్రీలను మొత్తం తనిఖీ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా జరగబడుతున్నారు పోలీసులు. సో ఇది ఆత్మాహుతి దాడి అయి ఉంటుందనే కోణంలోనే దీన్ని అనుమానిస్తున్న పరిస్థితి. అండ్ మనం కూడా ఆత్మాహుతి దాడి లాగానే చూడాలి తప్ప ఇంకా వేరే దాడిలాగా మనం చూడాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే ఫరీదాబాద్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యమవడంతో ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు ప్లాన్ చేసి ఉంటారని అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ దీంతో దేశ రాజధాని అంతటా భద్రతను ముమ్మరం చేశామని, అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద వాహనాలు తనిఖీలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏమైనా అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలను సూచిస్తున్నారు పోలీసులు.